ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా మన దినచర్యను ప్రారంభించుటలో గొప్ప శక్తి ఉన్నది, గొప్ప నెమ్మది ఉన్నది, గొప్ప విడుదల ఉన్నది. కనుక ఆయన వాక్కును ధ్యానం చేసుకుంటూ ఈ దినచర్యలో ముందుకి కొనసాగుదాము. పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 14వ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. హల్లెలూయా. అవును, మన దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించాలి అనంటే ప్రియ దేవుని బిడలారా, ప్రతి ఉదయము కూడా తన కృపతో మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కృపతో మనలను తృప్తిపరిచిన మీదట మన దినములన్నీ కూడా మనము సంతోషించగలం, మన దినములన్నీ కూడా మనము ఉత్సహించగలము. మనము బ్రతికిన దినములన్నీ కూడా సంతృప్తి కలిగి నెమ్మది కలిగి బ్రతకగలము. ప్రియ దేవుని బిడలారా, లోకములో ఎన్ని ఉన్నప్పటికీ ఆయన కృప లేకపోతే అంతా వ్యర్థం, అంతా శూన్యం. అవును ప్రియ దేవుని బిడలారా, ఆయన కృప ద్వారానే ఈ రోజున మనము రక్షించబడి ఉన్నాం. ఆయన కృప ద్వారానే ఈ రోజున మనము సజీవులుగా లేవనెత్తబడి ఉన్నాం. అవును ప్రియ దేవుని బిడలారా, మరి పూర్వం పాత నిబంధన కాలములో అయితే కంటికి కన్ను పంటికి పన్ను అని, అవును, ధర్మశాస్త్రానుసారముగా జీవించిన అనుభవంలో ఎంతో కఠినమైన చర్యలు ఉంటూ ఉంటాయి. అవును, ఆనాడు ప్రభు మరి చూడండి, యేసుక్రీస్తు భూమి మీద జీవించిన దినాలలో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ విషయంలో రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పి మరి ఆ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న ప్రకారముగా వారు దేవుని దగ్గరకు తీసుకొని వస్తారు. అప్పుడు ప్రభు, అవును, ఆయన కృపగలిగిన వాడు గనుక తన కృపను ద్వారా మనలను రక్షించుకున్నాడు కనుక ప్రియ దేవుని బిడలారా, ఆయన నశించిపోయిన దానిని వెతికి రక్షించటానికే వచ్చాడు కానీ ఆయన నశింప చేయడానికి రాలేదు. ఒక పాపిని నశింప చేయడానికి ఆయన రాలేదు కానీ తన ఉచితమైన కృపతో ఆయన బ్రతికించడానికి వచ్చాడు. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనదని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. మనము బ్రతికిన దినములన్నీ కూడా సంతోషము కలిగి ఉత్సహించాలి అనంటే ఆయన కృపతో ప్రతి ఉదయము ఆయన మనలను తృప్తిపరిచే అనుభవాన్ని మనము కోరుకోవాలి. ప్రియ దేవుని బిడలారా, అవును, నా జ్ఞానాన్ని బట్టి, నా బలాన్ని బట్టి, నా సామర్థ్యాన్ని బట్టి కాదు నాయన, ఇంకా నేను బ్రతికి ఉన్నానంటే, ఇంకా నేను నెమ్మదిగా ఉన్నానంటే కేవలము నీ కృపే ప్రభువా అని అనుక్షణము అనుదినము దేవుని యొక్క దయను మనము కోరుకునే అనుభవంలో ఉండాలి. చూడండి, ఆనాడు మరి మనము చెప్పుకున్నాం కదా, ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని అయితే ఆ మనుషులు మరి కఠినముగా మరి రాళ్లతో కొట్టి చంపడానికి చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు వచ్చి ఉన్నారు. మనుషుల తీర్పు ఆ విధంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడలారా, మనిషిని నశింప చేయాలి అని మరి చూడండి, ఒక గాయపడిన మనిషిని ఇంకా గాయపరిచే అనుభవము, ఒక చెడిపోయిన వ్యక్తిని ఇంకా ద్వేషించి దూషించి వెలివేయబడే అనుభవమే మనుషులు ఇచ్చే తీర్పు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి ఉదయము కూడా తన కృపతో మనలను తృప్తిపరుస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయము కూడా తన కృపతో మనలను తృప్తిపరిచిన విధానాన్ని బట్టే మన దినములన్నీ కూడా మనము సంతోషముతో, ఉత్సాహముతో, నెమ్మది కలిగి ముందుకి కొనసాగుతూ ఉన్నాం. ఈ ఉదయకాలం ఈ ప్రత్యక్షపు వాక్కు కూడా ఆయన కృపను బట్టే మన గృహాల్లో వినిపించబడుతూ ఉన్నది, మన జీవితాల్లో అనుగ్రహించబడి ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, కనుక ఈ ఇచ్చిన ఆరోగ్యం, ఈ ఇచ్చిన మరి నా కుటుంబంలో నాకు కలిగిన సమస్తము కూడా నీ కృపను బట్టే నాయన. నా జీవితము నిమిత్త మాత్రం, నా జీవితము క్షణభంగురము వంటిది, నా జీవితము రెప్పపాటు వంటిది. అవును ప్రభువా, ఈ ఉదయకాలము నేను సజీవంగా లేవనెత్తబడి ఉన్నానంటే కేవలము ప్రతి ఉదయము నీ కృపతో నీవు నన్ను తృప్తిపరచబట్టి మా దినములన్నీ కూడా మేము సంతోషిస్తూ ఉత్సహిస్తూ ఎంతో నెమ్మది కలిగి ముందుకి కొనసాగుతూ ఉన్నాము అని
దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఏ పరిస్థితులను బట్టి విచారపడక, కురుంగిపోక, దేవుడు నాకేం చేశాడు అని దేవుణ్ణి ప్రశ్నించే వారంగా, దేవుని విమర్శించే వారంగా, మనకొచ్చిన శోధనలు బట్టి, శ్రమలను బట్టి ప్రభువుని, అవును ప్రియ దేవుని బిడలారా, బాధ కలిగించే అనుభవంలో మన జీవితాలు ఉండకుండా అనుక్షణము ఆయన కృపను బట్టి, ఆయన తన కృపతో మనలను తృప్తిపరుస్తున్న అనుభవాన్ని బట్టి దేవునిలో ఆనందిద్దాం, సంతోషిద్దాం, సమాధానం కలిగి జీవిద్దాం. తద్వారా మన పరిస్థితులను మార్చగలిగిన ఆయన కృప మన పట్ల అధికం చేస్తాడు. ప్రియ దేవుని బిడలారా, నీ పరిస్థితులు ఏవైనా, ఎక్కడ బలహీనపడినా, ఎక్కడ కుంటుపడినా, ఎక్కడ పడిపోయినా ఆయన ఆ పరిస్థితుల నుంచి నిన్ను లేవనెత్తగలడు. ఆయన ఆ పరిస్థితులను బాగు చేయగలడు. ఆయన ఆ పరిస్థితులను తన కృపను బట్టి నూతనీకరించి మరలా నీ జీవితాన్ని, నీ పరిస్థితులను పునర్నిర్మించగలిగిన శక్తి ఆయన కృపలో ఉన్నది. కనుక అవును ప్రభువా, ప్రతి ఉదయము నీ కృప ద్వారా నన్ను సంతృప్తి పరుస్తూ ఉన్నావు. కనుక నా జీవిత దినములన్నీ కూడా నేను నీలో సంతోషిస్తాను, నీ కృపను బట్టి ఆనందిస్తాను, నీ కృపను బట్టి ఉత్సహిస్తాను అని ప్రభుని ఘనపరచు, నీ ప్రభుని బట్టి ఆనందించు, నీ ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, కేవలము నీ కృపను బట్టి ఈ రోజున మేము సజీవులంగా లేవనెత్తబడి ఉన్నాము. నాయనా, నీ యొక్క కృప ప్రతి ఉదయము నీ కృప ద్వారా మమ్ములను తృప్తిపరుస్తున్న దేవా, నీకు కృతజ్ఞతలు. కనుకనే మా జీవిత దినములన్నీ మేము సంతోషముతో, ఉత్సాహముతో, నెమ్మదితో ముందుకి కొనసాగుతూ ఉన్నాం. లోకములో ఎవరికి లేని, ఎంతో మందికి లేని ఈ కృప, ఈ ధన్యత, ఈ రక్షణ మాకిచ్చిన దేవుడవు ప్రభువా. ఎంతో మందికి వారి కళ్ళ ముందు అన్నీ ఉన్నప్పటికీ, అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ, అన్ని అనుభవాలు ఉన్నప్పటికీ వారిలో నెమ్మది ఉండదు, వారిలో సంతోషం ఉండదు, వారిలో సమాధానం ఉండదు. కానీ ప్రతి ఉదయము నీ కృప ద్వారా నీవు మమ్ములను తృప్తిపరుస్తూ ఉండగా మా జీవిత దినాలన్నీ మేము నీలో సంతోషిస్తూ, నీలో ఉత్సహిస్తూ, నిన్ను ఘనపరుస్తూ నాయన జీవించే ధన్యత నీ పిల్లలైన వారందరికీ కూడా నీవు అనుగ్రహించి ఉన్నావు. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో నీ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని, నీ మాటలను బట్టి నాయన నెమ్మది పొందుకొని, నీ మాటలను బట్టి సంతోషిస్తూ సమాధానముతో ప్రభువా నిన్ను ఘనపరిచే బిడ్డలుగా ఉంచు. ఎక్కడ వారు పడిపోయినా, ఎక్కడ కూలిపోయినా, ఎక్కడ కృంగిపోయినా, ఎక్కడ నలిగిపోయినా, ఎక్కడ గాయపడినా ఆ యొక్క ప్రదేశాల నుంచి మరలా నీ బిడ్డలను బాగు చేసే దేవుడో, మరలా లేవనెత్తే దేవుడో, పడిపోయినది నాయనా మరలా నీవు నూతనీకరించే దేవుడో ప్రభువా. ఎక్కడ కృంగిన వారుగా ఉన్నారో, ఎక్కడ నాయనా వారు కలవరముతో, భయముతో, వేదనతో, దుఃఖంలో ఉన్నారో నాయనా, ఆ పరిస్థితులన్నిటి నుంచి నీవు మరలా నీ బిడలను నాయనా నిలబెట్టి నీ నామాన్ని ఘనపరుచుకునే దేవుడవు ప్రభువా. ఆరోగ్యం విషయంలో, ఉద్యోగం విషయములో, అవును ప్రభువా, గర్భఫలం విషయములో, నాయనా చదువుల విషయాలలో, వారు చేస్తున్న వ్యాపారాల విషయాలలో నీ బిడలను మీరు ఆదరించండి, సంరక్షించండి ప్రభువా. నీ యొక్క సంరక్షణతో, నీ కృపతో వారిని జ్ఞాపకం చేసుకోనండి. తద్వారా వారి జీవిత దినాలన్నీ కూడా సంతోషిస్తూ, ఉల్లసిస్తూ నిన్ను ఘనపరిచేవారుగా నీ బిడలను నిలబెట్టమని, ఈ దినమంతటికి కావాల్సిన నీ కృపతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.